యేసయ్యా నా హృదయాభిలాష్ నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు మరొకసారి పాడదాం. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై పగలు మరోసారి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదులుచుండువాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు. మరోసారి మొదటి వచనం పాడదాం. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై పగలు మేఘస్తంభమై అగ్నిస్తంభమై మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు మా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు పూజనీయుడా పూజనీయుడా నిత్యము నా కనుల మెదులుచున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవే. ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రములన్నిటిలో ఆత్మీయ పోరాటాలలో శత్రు తంత్రములన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోని నిలిచియున్నవాడా యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా
నీవేనయ్యా యేసయ్యా నా హృదయాభిలా నీవేనయ్యా యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా తీయని తలంపులు నీవేనయ్యా తీయని తలంపులు నీవేనయ్యా. మరో కీర్తన పాడుకుందాం. 129వ కీర్తన. యేసే నా పరిహారి, యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ యేసే నా పరిహారి అని కీర్తన పాడుకుందాం. 129వ కీర్తన. యేసే నా పరిహారి, ప్రియా యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ యేబువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. అందరం కలిసి పాడదాం. యేసే యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి, ఎన్ని నష్టాలు వాటిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే యేసే నా పరిహారి, హల్లెలూయా. ప్రియ యేసే నా పరిహారి, దయానికి స్తోత్రం. జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రు ఎదురించిన, నన్ను సాతాను వెంబడించిన, నన్ను శత్రువు ఎదురించిన, పలు నిందలు నన్ను చుట్టిన ప్రియ ప్రభువే నా పరిహారి, పలు నిందలు ప్రియ ప్రభువే నా పరిహారి, యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, మనుమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన, అనుమాన్యాలు లేకున్నా
ప్రియ ప్రభువే నా పరిహారి. నరులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే యేసే నా పరిహారి. అయానికి స్తోత్రం. పరిహారి నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా. నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను శోధకుడు శోధించి ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి. ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. దేవా నీవే నా ఆధారం, ప్రేమకు సాటెవరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమెల్లా నేను బాడి గుర్తించెదను. నా జీవిత కాలమంతా పాడి స్తుతించెదను. యేసే నా పరిహారి. హల్లెలూయా. యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి. ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలం ప్రియ ప్రభువే నా పరిహారి. మరో శ్రేష్ఠ దినాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, గతించిన వారమంతా కూడా మనమందరం కలిసి రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నుంచి ప్రతిదినం కొంత పాఠాన్ని చదువుతూ మనం ముందుకు సాగుతూ వచ్చాం. టుడే ఆల్సో వి విల్ లుక్ ఇన్ టు ద సేమ్ పోర్షన్. రోమిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 18 వచనాల వరకు మరోసారి దేవుని వాక్యాన్ని చదువుకొని మన హృదయాల్ని నిబ్బరపరుచుకొని దేవుని తట్టు చూద్దాం. ప్రభా, ఈ దినం కూడా మాతో మాట్లాడండి, నీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా అంటూ దేవుని తట్టు చూద్దాం. రోమన్స్ చాప్టర్ 3 verses
11 లేకపోతే 9 నుంచి 18 వరకు చదువుకుందాం. సో దట్ వి మే రిమెంబర్ ఆల్ ద పాస్ట్ థింగ్స్ ఆల్సో. 9 నుంచి 18 వచనాల వరకు అందరం కలిసి చేద్దాం. రెడీ, రీడ్. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా? దేవుడు తన మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. పిల్లరా, గతించిన వారాల గుండా మనము నేర్చుకున్న పాఠాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. వారికంటే మనము శ్రేష్ఠులమా? 9వ వచనంలో మనం చూసినట్లయితే వారికంటే తక్కువారమా? మరి ఆ దిశకు మనమందరం కూడా దేవుని దృష్టికి గనులముగా కాలేకపోయాం. వి కుడ్ నాట్ బికమ్ గుడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టికి మనము యోగ్యులము కాలేకపోయామన్న విషయాన్ని పౌలు ఎస్టాబ్లిష్ చేశాడు. మొదటి అధ్యాయంలో ఆయన అపవిత్రులైనటువంటి వారిని గురించి జ్ఞాపకం చేశాడు, అవిధేయులైనటువంటి వారిని గురించి జ్ఞాపకం చేశాడు, మరి రైచస్, మరి నీతి లేని ప్రజలను గురించి జ్ఞాపకం చేశాడు, మత సంబంధమైన వారిని గురించి జ్ఞాపకం చేశాడు, మోరల్ పీపుల్ గురించి జ్ఞాపకం చేశాడు. అంతేకాకుండా సరి అయిన మతము కలిగిన యూదా ప్రజలను గురించి జ్ఞాపకం చేస్తూ 9వ వచనం అంటున్నాడు, వారికంటే ఆర్ వి బెటర్. పిల్లరా, మనం వీ కుడ్ ఎస్టాబ్లిష్ కపుల్ ఆఫ్ డేస్ అగో మనలో మానవుల్లో ఎవ్వరిలో కూడా నీతి లేదని, మానవులందరూ కూడా మంచి అనేది ఎరగక ఉంటున్నారని, ఒక్కరు కూడా గ్రహించే శక్తి లేకపోయిందనే విషయాల్ని మనము స్థాపించగలిగాం. నౌ టుడే we will look into the another aspect of this portion. చూడండి, దేవుణ్ణి వెతుకువాడు ఎవడు కూడా లేడు. టుడే we will learn and look into that aspect. పిల్లరా, దేవుణ్ణి వెతికే ప్రజలు భూమి మీద ఉన్నారు కదా సార్, ఇక్కడ దేవుడు అంటున్నాడు లేడు అంటున్నాడు ఏంటి అనిపించవచ్చు. పిల్లరా, మనమందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, పైన వచనాలు ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, అంటే దేవుడే చెబుతున్నాడు ఏమని, నన్ను వెతికేవారు ఎవరు కూడా లేరు అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వెన్ గాడ్ సేస్ సంథింగ్ ఇట్ షుడ్ హ్యాపెన్. ఆయన పలికినట్లయితే, ఆయన మాట్లాడినట్లయితే నిశ్చయంగా అలాంటి వారు లేరని అర్థం. ఆయన పలికితే కనుక వేళ ఎలా జస్టిఫై చేయాలా? చాలామంది మతాసక్తులు ఈ లోకంలో ఉన్నవారు చాలామంది ఉన్నారు కదా, వారు దేవుని వెతుకుతున్నారు కదా, వారు దేవుణ్ణి వెతుకులాడుతున్నారు కదా, వేరే వేరే మతాల్లో వెతుకులాడుతున్నారు కదా. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమంటున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు లేడు, దేవుణ్ణి వెతికేవాడు ఎవడు కూడా లేడనే మాటల్ని మనము ఈ లేఖనాల్లో చూస్తున్నాం. చాలామంది చాలా తీక్షణమైన తపస్సులు చేస్తూ ఉంటారు, చాలామంది తీక్షణమైనటువంటి వ్రతాలు చేస్తుంటారు, చాలామంది తీర్థయాత్రలకు వెళ్తుంటారు, మరి అనేక మతాల్లో మక్కాకు వెళ్తూ ఉంటారు, మరి మన గంగా యమునాలో మరి మునిగి రావడానికి ప్రయాణాలు చేస్తుంటారు, తీర్థయాత్రలకు టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు. దే ఆల్ ఆర్ వెరీ రైచస్ కదా, వారు దేవుణ్ణి వెతుకుతున్నారు కదా, దేవుడు వెతకడం లేదేంటి అంటున్నాడు అన్న మాటల్ని ఈ దినము మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు చాలా స్పష్టంగా మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 7వ వచనం 8వ వచనంలో జ్ఞాపకం చేసి మనందరికి తెలిసిన వచనమే ఆయన చదువుదాం. మాథ్యూ చాప్టర్ 7 and verse 8. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడు కూడా
వెతుకువానికి తప్పకుండా దొరుకును అని, తట్టువానికి తీయబడును అని దేవుని వాక్యంలో ఉంది కదా. తప్పకుండా మనకు రివార్డ్ దొరుకుతుందా? ఈవేళ ఈ ప్రశ్నను మనము ఆలోచన చేద్దాం. ఎవరైతే నిజమైన దేవుళ్ళను వెతకటం లేదో వారందరూ కూడా దేవుణ్ణి వెతికిన వారు కాదు. రెండవ విషయాన్ని చూడండి, ఎవరైతే నిజమైన దేవుణ్ణి వెతకడానికి ఆశపడుతున్నారో వారందరూ కూడా ఇనిషియేషన్ వారిది కాదు. దేవుడే వారిని పురికొల్పాడు కనుక వారు దేవుని వెతకగలుగుతున్నారు. సో 2 important lessons we should remember. If somebody is seeking a false god, he is not at all seeking. వాడు వెతకడమే లేదని అర్థం. ఒకవేళ ఎవరైనా నిజమైన దేవుణ్ణి వెతుకుతుంటే ఆ వ్యక్తి దేవుణ్ణి వెతికే ప్రక్రియలో ఇనిషియేషన్ అంటే ఆరంభం ఆ వ్యక్తి చేయడం లేదు. ఎవరు చేస్తున్నారు? దేవుడే వానికి ఆ యొక్క మంట పుట్టించాడు కనుక వాడు దేవుణ్ణి వెతకడానికి ఆస్కారం దొరికింది. వీటిని మనము ఎస్టాబ్లిష్ చేద్దాం. సో మొట్టమొదటిగా ఒక వ్యక్తి దేవుణ్ణి వెతుకుతున్నాడు అంటే మనం చదువుకున్నట్టు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో వెతుకుడి మీకు దొరుకును, వెతుకు వానికి ఖచ్చితంగా దొరుకును. హెబ్రీలు 11వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుదాం. హెబ్రీల గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి తప్పకుండా ఆయన ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. చాలండి. ఈవేళ మొదటి భాగం మనం చాలాసార్లు చూస్తాం కదా, రెండో భాగాన్ని చాలాసార్లు చూడడం మనం. రెండో భాగంలో ఏముంది? తన్ను వెతుకు వారికి ఆయన ఏమిస్తారంట. సో ఇక్కడ ఈ దినం ప్రియులారా మనమందరం కూడా దేవుణ్ణి వెతుకుతున్నాం. ఈ 40 days మిగిలిన 30 daysని మనం వెతుకుతున్నాం. దేవుడు అంటున్నాడు, నన్ను ఎవరైతే నిజంగా వెతుకుతారో నేను తప్పకుండా వారికి ఏమిస్తాను? ప్రతిఫలం ఇస్తాను. ఐ విల్ గివ్ యూ ద ఫ్రూట్, ఐ విల్ గివ్ యూ ద రివార్డ్ అని స్పష్టమైనటువంటి స్పష్టీకరణ దేవుడు మనకు ఆయన లేఖనాల్లో జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు మనము ఇనిషియేషన్ అనేది మన వలన కలిగింది కాదు. ఎవరి వల్ల కలిగింది? దేవుడే మనకు ఇనిషియేషన్ కలిగించాడు. 2-3 వచనాలు చూద్దాం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. జాన్ చాప్టర్ 6 verse 37 చదవండి. మీరు 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును బయటకు త్రోసివేను. నేను చదువుతున్నాను చూడండి. తండ్రి నాకు అనుగ్రహించిన వారు మాత్రమే ఎక్కడికి వస్తారు? నిజమైన దేవుణ్ణి వెతుకుతారు. తండ్రి ఎవరినైతే ఇవ్వడో వారు నిజమైన దేవుణ్ణి వెతకలేరు. ఒకవేళ ఒక వ్యక్తి వెతుకుతున్నాడు దేవుని అంటే ఈవేళ మనం తెలుసుకోవాలా, వాడు దేవుని వెతకడం లేదు. ఈజ్ సర్చింగ్ హిజ్ ఓన్ ఐడియాస్. వాడు తన సొంత తెలివిని వెతుకుతున్నాడు, వాని సొంత పద్ధతులను వెతుకుతున్నాడు, వాడు క్రియేట్ చేసుకున్న దేవుళ్ళను తయారు చేసుకున్నాడే కానీ దేవుణ్ణి వెతకడం లేదు. వాడు తన సొంత ఆలోచనను వెతుకుతున్నాడు, వాని సొంత పద్ధతులను వెతుకుతున్నాడు, వాని సొంత క్రియేషన్ని వెతుక్కుంటున్నాడు. అంతేగాని హీ ఈజ్ నాట్ సర్చింగ్ గాడ్. నిజమైన దేవుని ఒక వ్యక్తి వెతుకుతున్నాడు అంటే అర్థము దేవుడే వాడిని ఆకర్షించాలి, అప్పుడే వాడు దేవుని వెతుకుతాడు. మళ్ళీ ఒకసారి చదువుదాం ఆ వచనాల్ని. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తారు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును
ఓ, లేఖనాలు ఇలా చెప్తున్న, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, దేవుని వెతికేవాడు లేడు. స్పష్టంగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. అదే అధ్యాయం చూడండి, యోహాను 6:44 కూడా చదువుకుందాం. నన్ను పంపిన తండ్రి ఒకడిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు కూడా నా యొద్దకు రాడు, నన్ను వెతకడు. చాలండి, నన్ను ఒక వ్యక్తి దేవుని దగ్గరికి వస్తున్నాడు అంటే ఎవరు ఆకర్షించాలి? తండ్రి వాడిని ఆకర్షిస్తేనే వాడు నా దగ్గరికి వస్తాడు, వాడు మాత్రమే నన్ను వెతుకుతాడు. తక్కిన వారందరూ దేన్ని వెతుకుతున్నారు? వారు తయారు చేసుకున్నటువంటి ఐటమ్స్ని వెతుక్కుంటున్నారు, వారు తయారు చేసుకున్నటువంటి బొమ్మల్ని వెతుక్కుంటున్నారు, వారు చేసిన వ్యర్థతలో వారు ఉంటున్నారే కానీ నోబడీ ఈజ్ సీకింగ్ గాడ్. సో మొదటిది, మనకు మంచి అంటే ఏంటో అర్థం కాలే, మంచి అంటే ఏంటో తెలియదు, మంచి అంటే ఏంటో అర్థం కూడా కాలే. మంచి దగ్గరికి ఒక వ్యక్తి రాలేడు అన్లెస్ గాడ్ ప్రొవోక్స్ హిమ్, గాడ్ ఇనిషియేట్స్ హిమ్. దేవుడు ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి ఆకర్షిస్తేనే కానీ వాడు దేవుని దగ్గరికి రాడు. ఈ ఉదయ కాల సమయంలో దేవుని ప్రియ సంఘమా, మనమెంత భాగ్యవంతులమో గుర్తెరగాలి. దేవుడు నిన్ను ఆకర్షించాడు కనుకనే యు ఆర్ హియర్. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు కనుకనే యేసును వెతుకుతున్నావు. దేవుడు నిన్ను ఆకర్షించాడు కనుకనే ఆయన సన్నిధానంలో మనం ఉండగలుగుతున్నాం. ఆయనను మనం వెంటాడడానికి దేవుడు మనకు కృప ఇస్తున్నాడు. అందుకనే ఇక్కడ అంటున్నాడు, దేవుని వెతుకువాడు ఎవ్వడునూ లేడు. ఒకవేళ దేవుడు మనం వెతుకుతున్నా, నువ్వు వెతకలే, ఆయన నిన్ను ఆకర్షించాడు కనుక నీవు ఆయనను వెతకడానికి ఆశ పెట్టాం. మొదటి అధ్యాయంలో మనము చదువుకున్నాం, పోయిన వారం కూడా చదువుకున్నాం, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 20 వచనాన్ని చూసినట్లయితే, అది 20 నుంచి చదివినట్లయితే చదవండి. ఆయన అదృశ్య దక్షిణములు అనగా ఆయన నిత్యశక్తి, దైవత్వము జగత్ పునాది మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట చేత తేటపడుచున్నది గనుక వారు నిరత్వరులై ఉన్నారు. చదవని తర్వాత, మరియు వారు దేవుణ్ణి ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు కూడా వారు చెల్లించలేదు. కానీ వారు తమ వాదముల యందు వ్యర్థులై వారి వివేకం లేని హృదయము అంధకారమైపోయింది, రాయిలాగా అయిపోయింది. వారు జ్ఞానులము అని చెప్పుకుంటూ బుద్ధిహీనులైపోయారు. కనుక వారు దేవుని మహిమను ఏం చేసేసారంటే మనుషుల రూపాలకు మార్చారు, పక్షుల రూపాలకు మార్చారు, పశుత్పాద జంతువులకు మార్చాడు, పురుగులకు ప్రతిమా స్వరూపాలుగా వారు మార్చినట్లుగా మనము చూస్తున్నాం. సో మ్యాన్ బేసికలీ డజంట్ సీక్ గాడ్. మానవుడు వాస్తవంగా దేవుని వెతకలేరు. ఎందుకంటే మంచి అంటే వానికి తెలియదు, మంచిని వాడు అర్థం చేసుకోలేడు. దేవుణ్ణి వెతకడం ఇంపాసిబుల్. నిజంగా ఈ లోకంలో వేరే ఫాల్స్ దేవతలను వెంబడిస్తున్న వారు వాస్తవంగా దేవుడి నుంచి దూరంగా పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. మాకు దేవుడు వద్దు అని దూరంగా పరిగెత్తి దేవుని వెతికేవారు లేరు పిల్లారా. వాడు స్వయాన న్యాచురల్గా వాళ్ళ ఇన్స్టింక్ట్ లేదు దేవుని వెతకాలని, నిజ దేవుని తెలుసుకోవాలనే ఆశ ఏమాత్రము లేదు. దట్ ఈస్ ట్రూత్, అది సత్యం. దేవుణ్ణి వెతకాలనే మనసు లేదు ఎవరికి కూడా. అది మానవుని యొక్క పరిస్థితి, అది మానవుని యొక్క స్థితి అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మ్యాన్ న్యాచురలీ డజంట్ సీ గాడ్. ఒక భక్తుడు ఇలా అంటాడు, ఒక చనిపోయిన శవము దేన్నైనా చూడగలదా? దేన్నైనా వెతకగలదా? దేన్నైనా వెంటాడగలదా?
పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనము దేవుణ్ణి ఎలా వెతకలేము. ఈవేళ వీఆర్ టోటలీ అటర్లీ కట్ ఆఫ్ ఫ్రమ్ ద పర్సెప్షన్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి ఆ అనుభూతిలోంచి పూర్తిగా కట్ చేయబడ్డాం. మనం వెతకలేం, మన వెతక జాలము. దేవుడు మనలో ఇనిషియేషన్ని పుట్టించాడు కనుక, ఆయన మనల్ని ఆకర్షించుకున్నాడు కనుక మనము ఇక్కడ నిలిచాము. ఇక్కడ నుంచి మనం మరింత దేవుణ్ణి వెతకడానికి ఇష్టపడితే ఆయన గొప్ప రెవల్యూషన్ని మనకు ఇవ్వగలిగిన వాడంటున్నాడు. సో దేవుణ్ణి వెతకడం అంటే ఏంటో మనం చూద్దాం. మరొకసారి చదువుదాం. నీతిమంతుడి గురించి 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెతుకువారు లేరు. సో నౌ వాట్ డస్ ఇట్ మీన్ టు సీక్ గాడ్? దేవుని వెతకడం అంటే ఏంటి? దేవుని వెతకడం అంటే రక్షణ పొందడమా? ఆయన మనల్ని ఆకర్షించాడు, మనం ఆయన చెంతకు వచ్చాము. ఇప్పుడు మనము దేవుని వెతకడం అంటే ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడారా దేవుని వెతకడం అంటే 3 రకాలుగా మనము గుర్తుంచుకోవాలి. నా ప్రసంగము అర్థం కాకపోయినా కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ స్లోలీ వీ షుడ్ అండర్స్టాండ్ థింగ్స్. 3 ఇంపార్టెంట్ లెసన్స్. మొదటిది, ప్రస్తుతం చూస్తే మనకి ఏం అర్థం కాదు కనుక పాస్ట్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రస్తుతం దేవుడు ఎందుకు నాకు ఈ కష్టం పెట్టాడు, ప్రస్తుతం దేవుడు ఎందుకు ఈ బాధలు పెట్టాడు, ప్రస్తుతం నాకు ఎందుకు ఈ కష్టం ఉంటుంది, ప్రస్తుతం నా పరిస్థితి ఏమీ అర్థం కావట్లేదు. దట్ ఈస్ వాట్ మై కండిషన్ ఇస్. ప్రస్తుతాన్ని చూస్తే నీకు అర్థం కాదు. ఎక్కడికి వెళ్ళాలి? లేఖనాలు మనకు రాశాడు. పాత వాటిని చూడాలి, వెనక ఉన్న వాటిని చూడాలి. అంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని చూడాలి. ఎప్పుడైతే నీవు దేవుణ్ణి వెతకాలి అనుకుంటావో, నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి గొప్ప విషయం ఏంటంటే, దేవుడు చేసిన గొప్ప కార్యాలని మనము చూడాలి. ఫస్ట్ దేవుడు ఎన్ని మహత్కార్యాలు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని ఘనకార్యాలు మన పక్షాన చేశాడు. దేవుడు మనల్ని ఆకర్షించాడు కనుకనే అవన్నీ మన జీవితంలో చేశాడు. సో రిమెంబరింగ్ ద పాస్ట్ ఇస్ వెరీ ఎసెన్షియల్. ఒక విశ్వాసి దేవుణ్ణి వెతుకుతున్నాడు అంటే ముందుగా ఫ్యూచర్ మనకు కనపడదు కనుక వెనక దేవుడు ఎన్ని చేశాడో వాటిని గుర్తు చేసుకోవాలి. అందుకనే కీర్తనకారుడు ఇలా అంటాడు, ఏమంటాడు? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. పాతే గుర్తు చేసుకోండి. సో రిమెంబరింగ్ వాట్ ద లార్డ్ హస్ డన్. రెండవది, మెడిటేట్ ఆన్ దోస్ థింగ్స్ విచ్ ద లార్డ్ హస్ డన్. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి ఏం చేయాలి? ధ్యానించండి. ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేస్తున్నాం? ధ్యానిస్తూ ఉన్నాం, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, దేవుని వెతుకులాడుతున్నాం, దేవుని వెతుకుతున్నాం. ఏంటి దేవా అని ఆయన వెతుకుతున్నాం. సో రిమెంబరింగ్ ద పాస్ట్, నంబర్ 1, అండ్ మెడిటేటింగ్ ఆన్ ద పాస్ట్ థింగ్స్, వాటిని ధ్యానించడం చాలా గొప్ప విషయం. నిన్నటి రాత్రి ఒక సమాజంలో దేవుని వాక్యాన్ని బోధిస్తూ వచ్చాను. కీర్తన గ్రంథం 77వ అధ్యాయం. అక్కడ కీర్తనకారుడైన ఆసాపు ధ్యానిస్తూ ఉన్నాడు. పోయిన వారం మీకు కూడా శుక్రవారం జ్ఞాపకం చేశాను. ధ్యానించినప్పుడు కలిగే కొత్త కొత్త సంగతులు, కొత్త కొత్త విషయాలు దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. కీర్తన గ్రంథం 77వ అధ్యాయంలో ఉన్న ప్యాసేజ్ ఇది. నేను చెప్తున్నటువంటి 3 సత్యాలు ఇందులోనే మనకు కనబడతాయి. 77వ అధ్యాయంలోకి మనం వచ్చినట్లయితే దేవుణ్ణి మనం ఎలా వెతకాలో ఈ భాగంలో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 10 వచనం నుంచి 20 వచనం వరకు ఈ 3 థాట్స్ని మనం చూడగలుగుతున్నాం. ఆసాపు దేవుని ప్రార్థిస్తున్నాడు, దేవా నాకు అర్థం కావటం లేదు, జీవితం నాకేమీ తెలియటం లేదు, నా పరిస్థితి ఏం బాగలేదు అంటున్నాడు. 7, 8, 9 వచనాల్లో నేను చదువుతున్నాను, వినండి. ప్రభు నిత్యము నన్ను నాడతాడా,
ఆయన ఇక ఎన్నడూ నన్ను కటాక్షించడా? ఆయన కృప ఎన్నటికీ నా మీద మానిపోతుందా? ఆయన సెలవిచ్చిన మాటలు తరతరాలు తప్పిపోతాయా? దేవుడు కటాక్షింపకుండా మానేస్తాడా? ఆయన కోపించి వాత్సల్యము చూపించకుండా ఉంటాడా? దీస్ వేర్ 6 questions comes to the mind of this psalmist ఆసాప్ యొక్క మనసులో 6 questions produced in his mind. అయితే ఆయన 3 విషయాలను గుర్తు చేస్తున్నాడు. చూడండి, మొదటి విషయం 10 నుంచి 11 వచనాలు చదవండి. అందుకు నేను ఇలాగనుకొనుచున్నాను, దేవుని ఎలా వెతకాలనో మీకు నేర్పిస్తున్నా. నేను ఇలాగ అనుకున్నాను, మహోన్నతుని దర్శించుటకు దక్షిణ హస్తము మార్పు నొందెను అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. యెహోవా చేసిన కార్యాలు, పూర్వమున జరిగించిన నీ ఆశ్చర్య కార్యాలు నేను మొట్టమొదటిగా ఏం చేస్తున్నాను? మనస్సునకు తెచ్చుకుంటున్నాను. పిల్లారా, హౌ టు సీక్ ద లార్డ్. పూర్వకాలంలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా నేనేం చేస్తున్నాను? నా మనస్సునకు తెచ్చుకుంటున్నాను. ఎప్పుడైతే దేవుడు పలాని చేశాడు అనే ఆ విషయాన్ని నువ్వు గుర్తు చేసుకుంటావో నీకు కాన్ఫిడెన్స్ కలుగుతుంది, నీకు ధైర్యం పుట్టుకొస్తుంది. ఓ, దేవుడు నా పక్షాన నిలబడ్డాడు, దేవుడు నాతో ఉన్నాడు, మా పిల్లలకు తోడుగా ఉన్నాడు, ఆయన మళ్ళీ విడిచిపెట్టలేదు. పాస్ట్ థింగ్స్ని రిమెంబర్ చేసుకోవాలి. టు సీక్ గాడ్ యూ నీడ్ టు సీక్ దోస్ విచ్ ఆల్రెడీ హ్యావ్ పాస్డ్ ఇన్ టు యువర్ లైఫ్. సో రెండో విషయము ఇదే భాగంలో ఆయన అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు అంటే 12వ వచనం, నీ కార్యములను నేను ధ్యానించుకుంటా, నీ క్రియలను నేను ధ్యానిస్తా. చూసారు, రెండవది, ఐ మెడిటేట్ అపాన్ ద పాస్ట్ థింగ్స్. నాట్ ఓన్లీ రిమెంబరింగ్ ద పాస్ట్ థింగ్స్, బట్ ఐ మెడిటేట్ ఆన్ ద పాస్ట్ థింగ్స్. గతించిన వాటిని గుర్తు చేసుకోవడమే కాదు, వాటిని ధ్యానిస్తా. ఎప్పుడైతే ధ్యానిస్తామో, మూడవది, దేవుడు తన్ను తాను మరింత నీకు బయలుపరుచుకుంటాడు. హౌ టు సీక్, దేవుణ్ణి వెతకడం అంటే ఎలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుణ్ణి చేసిన వాటిని మీరు గుర్తు చేసుకొని ధ్యానిస్తే దాంట్లో నుంచి కొత్త కొత్త విషయాలు దేవుడు నీకు చూపిస్తాడు. అదేంటి సార్ కొత్త విషయాలేంటి? పాత విషయాలే కదా. దాంట్లో ఉన్నటువంటి మాధుర్యత నీకు బయటికి అర్థమయ్యేటట్టు చేస్తాడు. ఉదాహరణకి మీకు చెప్తున్నాడు, ఇక్కడ ఆసాపు ఎర్ర సముద్రపు సిచ్యువేషన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హీఈస్ రిమెంబరింగ్ దోస్ డేస్ విచ్ దే వేర్ ఆన్ ద థ్రెషోల్డ్ ఆఫ్ రెడ్ సీ, ఎర్ర సముద్రం దగ్గర. అక్కడ మోషే రాసిన విషయాలు మరి మనకు కొన్నే కనబడుతున్నాయి, కానీ ఆసాపుకు మాత్రం కొత్త విషయాలు దేవుడు చూపించాడు. చూద్దాం, అక్కడ లేనివి ఇక్కడ ఏం కనబడుతున్నాయో ఇప్పుడు చదువుదాం. 16వ వచనం నుంచి చదువుదాం. దేవా, నువ్వు ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడాను. అక్కడ రాయబడాలి, ఇక్కడ రాస్తున్నాడు. దాని తర్వాత అగాధ జలాలు గజగజలాడాయి. ధ్యానించినప్పుడు నేర్చుకుంటున్న కొత్త విషయాల్ని గుర్తు చేస్తా ఉన్నాను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించను, అంతరిక్షము ఘోషించను, నీ బాణములు నలుదిక్కుల పారెను, నీ ఉరుముల ధ్వని సుడిగాలి వలె మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపజేసును, భూమి వణికెను కంపించను, నీ మార్గములు సముద్రములలో నుండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడక ఉండేను. చాలండి. నిర్గమకాండం 14-15 అధ్యాయాలు ఇవన్నీ రాయలే. నీళ్ళు దిమ్మరించబడినట్టు రాయబడలే, మెరుపులు వచ్చినట్టు రాయలే, దేవుడు నడిచొస్తుంటే సముద్రము గజగజ మరి వణికినట్టు రాయబడలే. హౌ దీస్ థింగ్స్ హ్యాపెన్? దీస్ థింగ్స్ హ్యాపెన్
మేబీ మోసెస్ మైట్ హ్యావ్ నాట్ రికార్డెడ్ ఆల్ దీస్ థింగ్స్. మోషే అన్నిటినీ రాయిపోయాడు. పిల్లరా, దేవుణ్ణి ఎలా వెతకాలనో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 30 దినాల కాల వ్యవధిలో పిల్లరా, దేవుణ్ణి జాగ్రత్తగా వెతకండి. అండ్ హీ విల్ అపియర్ సో బ్యూటిఫుల్ టు యూ. ఆయనకు మధురంగా కనబడతాడు, శ్రేష్టంగా కనబడతాడు. నీకు అర్థం కానివన్నీ అర్థమయ్యేలా చెప్తాడు. నూతన రెవల్యూషన్స్ని ఆయన ఇస్తాడు. మనం చదువుకున్న విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేమిటా? అసాధ్యం. ఆయన యొద్దకు వచ్చేవాడు, ఆయన ఉన్నాడని ఆయన వెతికే వారందరికీ కూడా ప్రతిఫలము, రివార్డ్ ఇస్తాడని మనము తెలుసుకోవాలి. కీర్తనకారుడు ఆసాపు గురించి జ్ఞాపకం చేశాను. కీర్తనకారుడు ఏమంటున్నాడు చూడండి, 16వ అధ్యాయంలోకి రండి. దేవుని వెతకడం అంటే ఏంటో మీకు గుర్తు చేస్తున్నాను. దేవుడిని ఆకర్షించిన తర్వాత అక్కడ స్తంభించిపోకూడదు. నువ్వు చేయాల్సిన పని మనం చదువుదాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 8-9 వచనాలు చదువుదాం. సదాకాలము యెహోవా యందు నా గురి, నా ఫోకస్ యెహోవా యందు నిలబెడతా. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. చాలండి, అంతే కావాలి. మనకి కావాల్సిన భాగం. నీ గురి ఎవరి మీద ఉండాలి? యెహోవా మీదనే ఉండాలి. ఆయన ఎక్కడ ఉంటాడు? నీ ప్రక్కని, నీ కుడి పార్శ్వంలో ఉంటాడు. దాట్స్ హౌ యూ కెన్ సీక్ హిమ్. ఆ రీతిగా నీవు ఆయనను వెతకాలి. ఎల్లప్పుడూ ప్రతి విషయంలో ఆయనని ముందు పెట్టుకో. లైక్ సంథింగ్ లైక్ ఫిల్టర్ లాంటిది. మనము నీళ్ళను ఫిల్టర్ గుండా పోసాం, ఎందుకంటే నీళ్ళు ఏమైనా చెత్త బిత్త రాకుండా ఉండడానికి. అలాగే ఎవ్రీథింగ్ షుడ్ బి ఫోకస్డ్ త్రూ ద ఫిల్టర్ ఆఫ్ గాడ్. దేవుడు నీ ముందు గురిగా పెట్టుకో. నువ్వు చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, ఎలాంటి పని చేసినా నీ జీవితంలో హౌ టు సీ గాడ్, ఆయనను నీ ముందు పెట్టుకో. సదాకాలం. ఎప్పుడు పెట్టుకోవాలంట? ఎల్లప్పుడు. నేను ఎల్లప్పుడూ ఆయన నా ముందు పెట్టుకుంటున్నాను అంటున్నాడు. సదాకాలం యెహోవా నా గురి నిలిపి ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక నేనెప్పటికీ కదల్చబడను. నా హృదయం ఏమైంది? సంతోషించి. నా ఆత్మ ఏమైంది? హర్షి. ఎంత చక్కని మాట. కనుక ఈవేళ పిల్లారా, దేవుణ్ణి వెతకని కాలంలో దేవుడు గుర్తు చేస్తున్నాడు. మానవుని స్థితి ఎలా ఉందంటే, దేవుడు అంటున్నాడు, నీతి లేని ఈ లోకంలో మీరు బ్రతుకుతూ ఉన్నారు. ఒకప్పుడు మీకు కూడా నీతి లేదు, నాకు కూడా నీతి లేదు. ఇప్పుడైతే యేసు రక్తం ద్వారా మనమందరం నీతిమంతులం కాగలిగాం. 2 స్టేజెస్. ఒకటి పర్ఫెక్ట్, రెండవది బ్యాడ్. 2 స్టేజెస్. మనమందరం కూడా ఇంతకుముందు బ్యాడ్లో ఉన్నాం, కానీ యేసు రక్తం ద్వారా మనమందరం పరిపూర్ణం కాగలిగాం. వీఆర్ పర్ఫెక్ట్ నౌ ఇన్ క్రైస్ట్ అండ్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు రక్తం ద్వారా మనం ఇంతకుముందు మనకు ఆలోచించే విధానం లేకపోయింది, మనకు తెలివి లేకపోయింది, వివేకము లేకపోయింది, ఫులిష్గా మనం ప్రవర్తించాం ఎంతగా. ఇప్పుడైతే క్రీస్తే మన జ్ఞానంగా నిలబడ్డాడు. మనం వెతికే శక్తి లేదు, ఆయన మనల్ని ఆకర్షించాడు. కనుక మనం ఆయనను వెతకడానికి దేవుడు మనకు కృప అనుగ్రహిస్తా ఉన్నాడు. నీతిమంతుడు లేడు, వివేకము కలిగిన వాడు ఎవరు కూడా లేరు, దేవుని వెతికేవారు ఎవ్వరు కూడా లేరు. అలాంటి కండిషన్లో మానవుడు ఉన్నాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుని చెప్పాడు. నా నీతిని, నా రాజ్యాన్ని మొదట వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా నేను మీకు అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. కనుక మనమందరం కూడా ఈ దినాలలో దేవుని వెతుకుతున్నామా? అందరం దేవుని వెతకడం లేదు. అందరం కూడా మన సొంత పనులను వెతుక్కుంటున్నాం. మనము ఎంతసేపు ఏం వెతకగలమంటే, నాకు ఏది మేలు అది నేను వెతుక్కోవాలి, నాకేది మంచిగా అనిపిస్తుందో అది వెతుక్కోవాలి, నాకేది ఆనందం ఇస్తుందో అంతవరకే మనం వెతుకు. దట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ మ్యాన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఫిలిప్పీయులు 2వ అధ్యాయం 21వ వచనం.
అలా మనం ఉండడానికి వీళ్ళే. చదవండి. అందరూ తమ సొంత కార్యములనే చూచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూసారా, అది మన పరిస్థితి. దిస్ ఈజ్ అవర్ కండిషన్. ఎంతసేపు నాకేది లాభం వస్తుంది, నాకేది ఆనందం కలిగిస్తుంది, నాకేది సంతోషం వస్తుంది, అంతే వెతుకుతున్నాం. దేవుడు మనల్ని ఆకర్షించిన తర్వాత కూడా అది మనకున్న ఆలోచన విధానం. నా దేవునికి నేను ఎలా సంతోషాన్ని తీసుకురావాలి, నా దేవునికి నేను ఆనందాన్ని తీసుకురావాలి, నా దేవునికి నేను ఎలా సంతోషాన్ని తీసుకురావాలి అనే ఆలోచన లేదు. నాకు ఇల్లు ఉంటే బాగుంటుంది, నాకు పైసలుంటే బాగుంటుంది, నాకు అది ఉంటే బాగుంటుంది, ఇది ఉంటే బాగుంటుంది అనే పర్సెప్షన్తోనే మనం జీవిస్తున్నాం. కానీ దేవుని దగ్గరికి అలాంటి ఉద్దేశంతోనే మనం వస్తున్నాం. కానీ దేవుణ్ణి వెతికే ఆలోచన లేదు. పిల్లారా, ఈవేళ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆకర్షించుకున్నాడు, నిన్ను పిలుచుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు, తన్ను తాను నీకు బయలుపరుచుకున్నాడు. నీవు ఆయనను గురి ముందు పెట్టుకో, ఆయనను మాత్రమే చూడు, ఆయన కొరకు జీవించు, ఆయనకి ఇష్టమైన పనులు చేయి, దేవుని వెతుకు. నిశ్చయంగా నీకు బహుమానం దొరుకుతుంది. నిశ్చయముగా దెర్ ఈస్ అ రివార్డ్ ఫర్ దోస్ హూ సీక్ హిమ్. ఈ 30 దినాల కాల వ్యవధిలో ప్రభా నా భక్తి బాగా పెరగాలి ప్రభా, దాట్ షుడ్ బి యువర్ డిజైర్. ప్రభా నేను ఇంకా బాగా నిన్ను ప్రేమించాలి ప్రభా నేను ఇంకా లెక్కనని బాగా చదవాలి ప్రభా, నేను ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి ప్రభా, నా భర్త కొరకు నేను ప్రార్థించాలి, నా భార్య కొరకు ప్రార్థించాలి ప్రభా, నా పిల్లలు గనులు కావాలి ప్రభా. సీక్ ద లార్డ్, సీక్ హిమ్. ఆయన వెతకండి, ఆయన వెంటాడండి. దేర్ ఈస్ గ్రేటర్ రివార్డ్. వీటి కొరకు ఆశించండి, వీటిని వెతకండి, మన సొంత కార్యాలని కాదు. అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మరలా వచ్చినట్లయితే బాగా మనం అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. 11వ వచనం చదువుదాం. రీడ్. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. చాలండి. ఈవేళ దేవుని వెతికే అనుభవాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఒకప్పుడు మనం వెతకలేదు, ఆయన మనల్ని పిలుచుకున్నాడు. నా గొర్రెలు నేను పిలుస్తా అని పిలిచిన దేవుడు మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనం ఆయన్ని వెంబడించడానికి గొప్ప అవకాశాన్ని కలగజేశాడు. ఈ మంచి మాటల్ని మన వెనుకల్లో మనము దాచుకొని నీతి లేని మన జీవితంలోకి దేవుడు నీతిని పోసాడని, అర్థం కాని గ్రహింపు లేని స్థితిలో ఉన్నప్పుడు మనకు గ్రహింపునిచ్చాడని, మనము ఆయన వెతకని కాలంలో ఆయన వెతికే కృప దేవుడు మనకి ఇచ్చాడని మనము గుర్తు చేసుకుంటూ ప్రభా నీకు స్తోత్రం అంటూ ఆయన సముఖంలో మనం ప్రార్థనలో గడుపుదాం. 1, 2, 3 ప్రభా ఈ చక్కని గడియలు నాకు ఇచ్చావు, నీకు స్తోత్రం అంటూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మోకరిద్దాం, అందరము తల వంచి ప్రార్థనలో ముందుకు సాగదాం. మనం అందరము లేచి నిల్చొని ఒక కీర్తన పాడుకుందాం. మనమందరము 140వ కీర్తన మన పాటల షీట్లో నుంచి పుస్తకంలోంచి మనం పాడుకుంటూ దేవుని స్తుతిద్దాం. 140వ కీర్తన 140. దేవుని మహింపడుస్తూ నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలం అంటూ ఈ కీర్తన పాడదాం. 140వ కీర్తన పాడుకుందాం. దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ కృపలో దాచుమయ జీవితాంతము, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా, నీ ఆత్మతో
నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో కాసితివి గత కాలము నీ దయలో నీ కృపలో దాచుమయా జీవితా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలో ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితా కష్టకాలం దుఃఖ సమయం నన్ను వేదింగా ప్రాణహితులే నన్ను విలిచి నలిగనను చూడగా కాలం అవును ప్రభా సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగనను చూడగా ఓ దార్పువైనా చెంతనే నీ ఉండినావు నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు ఓ దార్పువైనా చెంతనే నీ ఉండిన నా కన్నీరు నీ కవిలలో రాసి ఉంచినావు ఏమి అద్భుత ప్రేమయా ఏ రీతి పాడన మార్గము నీవేనా జీవము నీవేనా గమ్యము నీవేనా సర్వము నా మనసు తీర నిన్ను పాడి పొగడు నీ దయలో నీ కృపలో అవును ప్రభా కాచితివి కాచినావు ప్రభానికి స్తోత్రం నీ దయలో నీ కృపలో దాచుమయా జీవితా నీ దయలో నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ అయ్యా నీ ఆత్మతో నింపు ప్రభువా సేవగా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ సేవలు ఫలింపగా దేవా దేవా నీ దయలో నీ కృపలో దాచితివి గత కాలం నీ దయలో నీ కృపలో దాచుమయా జీవిత ఏ యోగ్యతయు లేని నాయడ నీ కృప చూపివి వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి యోగ్యతయు లేని నాయ
కృప చూపితివి. హల్లెలూయా. వట్టి పాత్రను మహిమతో నింపి మార్గము నీవైతివి. నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాస కడగ నిలవాలని. నీ చిత్తమే నా యందు నెరవేర్పాలని, నీ సేవయే నా శ్వాస వరకు నిలవాలని. నామది నిండే ఆశతో నే పాడేదా స్తుతి గీతం. ఇవనా తోడుగా నీవేనా నీడగా ఆత్మతో నింపుమా, శక్తి నా కొసగుమా, నా చేయి పట్టి నన్ను నీతో నడుపుము దేవా. నీ దయలో నీ కృపలో కాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో అయానికి స్తోత్రం. కాచుమయా జీవితాంతము, తాంతము నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా. నీ ఆత్మతో నన్ను అయా నింపు ప్రభా, నీ ఆత్మతో అయా నీ సేవలో మమ్మల్ని వాడుకో ప్రభా. దేవా దేవా, నీ దయలో నీ కృపలో దాచితివి గత కాలము, నీ దయలో నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలింపగా దేవా. నీ దయలో నీ కృపలో అవును ప్రభా, కాచితివి గత కాలము, నీ దయలో నీ కృపలో దాచుమయా జీవితాంతము. నమ్మదగిన దేవా, నీ మమ్మల్ని ఆకర్షించకపోతే మేము నిన్ను వెతికే వారము కాము. ఒకప్పుడు వెతికే సెన్స్ మాలో లేదు, నీ చెంతకు రావాలనే ఆలోచన లేదు. మేమందరము ఏకముగా పనికి మాలిన వారమై గొర్రెల వలె చెదిరిపోయాం. మా జీవితంలో ఒక మంచి కాపరిలా పరలోకము నుంచి నీవు దిగి వచ్చి నశించిన మమ్మల్ని ఆకర్షించావు. నీ ఆత్మతో మమ్మల్ని నింపావు. నీ సేవలో ముందుకు సాగాలని మమ్మల్ని కోరావు. నీ దయకే వందనాలు, నీ కృపకే వందనాలు. నిరీక్షణ లేని మా జీవితాలకు గొప్ప నిరీక్షణ పుట్టించి మమ్మల్ని నీ పిల్లలుగా పిలుచుకొని కోల్పోయిన మా ఆనందాన్ని, కోల్పోయిన మా మహిమను, కోల్పోయిన నీ సన్నిధిని మరలా మాకు ఇచ్చావు. మేమెంతో ధన్యులం ప్రభా. నీ ప్రజలందరిపైన నీ మహాకృప, నీ మహాదయ ఉంచుమని శ్రద్ధతో ఆసక్తి కలిగి ఈ మిగిలిన దినాలన్నీ కూడా ప్రభా జాగ్రత్తగా నిన్ను వెతికే గొప్ప కృప నీ ప్రజలకు అందించమని, నిండు దీవెనలతో ఆశీస్సులతో పంపించమని యేసు దివ్యమైన ఘనమైన నామన ప్రార్థించి వేడుకుంటున్నాం గొప్ప తండ్రి. సట్టు లెక్క మిమ్మల్ని కాపాడగలిగిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆధిపత్యం తను ప్రేమించు వారందరికీ మరి ఎక్కువగా ఆయన్ను వెతకాలని ఆశపడి ముందుకు సాగుతున్న ప్రతి విశ్వాసకి సదాకాలం తోడై వర్తిల్లును గాక.
ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా. ఆశతో నమ్మి ఉన్నాము, నీ సత్య వాగ్దానము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా. గ్రమ్మర ప్రేమ వర్షము కృమ్మరించుము దేవా. ఆమేన్. మీ అందరికీ మైక్ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.